అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్యకాలంలో యువత పలు విధాలుగా ఆలోచించటం, పలు రకాల పనులు చేయటం, మీడియాకి ఎక్కినా పర్వాలేదు, దాన్ని కూడా ఒక స్టైల్గా చూపించుకోవటం, అంటే చెడుదారులు ఎక్కువగా పట్టడానికి మీడియాని వాడుకుంటున్నారు, అక్కడ చూసి నేర్చుకుంటున్నారు, ఫ్రెండ్స్ వల్ల చెడిపోతున్నారు, ఎక్కువగా చెడుదారులకి అలవాటు పడతా ఉన్నారండి. ప్రధాన కారణాలంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటారు? మనం యువత పెడదారి పట్టింది అని ఒక స్టేట్మెంట్గా చెప్పలేం జయ. అవునండి, పలు కారణాలు, దానికి వేరే కారణాలు ఉన్నాయి. పూర్తిగా పెడతోబనే ఉంది యువతరం అంతా అని మనం అనకూడదు, అనలేము. కరెక్ట్. ఎందుకంటే ఇదివరకు 60 మార్కులు వస్తే 60% వస్తే ఫస్ట్ క్లాస్, మనందరి ఫస్ట్ క్లాసులు 60% అబవ్. అవునండి కదా. ఇప్పుడు ఈరోజు 60% అంటే యావరేజ్. ఈ రోజున యువతకి 100కి 100 మార్కులు వస్తున్న వాళ్ళు సగానికి పైగా ఉన్నారు, సగం ఉన్నారు కనీసం. అంటే పెడతోబాది కాదుగా. కాదు. ఏ పోటీ పరీక్షల్లో అయినా 1,00,000 మంది పోటీ పడితే కనీసం 40,000 మంది క్వాలిఫై అయిపోతున్నారు. హీనపక్షం, తక్కువలో తక్కువ. నేను 50% పైన అలా అంటల, ఎంత తక్కువ వేసుకున్నా కూడా మెరిట్ అని చెప్పదగిన వాళ్ళు మోర్ దాన్ 40%, 1,00,000కి 40,000 మంది పైమాటే ఉంటున్నారు. ఏ ఉద్యోగాలకి ఇవి పెట్టినా, నోటిఫికేషన్స్ పడినా సెలెక్ట్ అయ్యే పిల్లలు ఇంచుమించు ఆ ఉద్యోగాలు 100 ఉంటే 1000 మందికి పైగా సెలెక్ట్ అయిపోతున్నారు. మనం అన్నట్టు మన ఈ పెద్దవాళ్ళంతా మాట్లాడినట్టు పెడతోబే పడితే అవేమి అవ్వకూడదు, అవన్నీ అయిపోతున్నాయి. అంటే మంచిగా వెళ్ళే పిల్లల విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మంచి చెడు కాదు, ఖచ్చితంగా ముందడుగు వేస్తున్నారు. మీరన్నట్టు ఆధునికత, సాంకేతికతని ఉపయోగించుకుంటున్నారు. చాలా కష్టపడాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఉద్యోగం కాదు రమ్మగారు, ఏదన్నా ఒక ఉద్యోగం పొందాలి అంటే ఇదివరకు కాంపిటీషన్ తక్కువ. అవును, ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంటుందండి. మార్కులకి మార్కులు ఉండాలంటున్నారు, జనరల్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలంటున్నారు. ఇన్ని రకాలుగా చేసేస్తున్నారు పిల్లలు, ఇవన్నీ చేస్తున్నారు. బాగా వెళ్తోందో తప్పుడు మార్గం వైపో లేకపోతే చెడు మార్గం వైపో వెళ్లే సంఖ్య తక్కువే అయి ఉండొచ్చు, కానీ ఉంది కదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఈ పెడత్రోవ తప్పుడు మార్గంలో యువతే కాదు, అసలు మనుషులే ఉంటున్నారు. కరెక్ట్, అసలు మనుషులే ఉంటున్నారు. పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ కూడా దుర్మార్గమైనవి, చెయ్యకూడనివి, చెప్పుకోవటానికి వీల్లేనంత దరిద్రమైన పనులు సమాజంలో పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు యువత అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఇక్కడ కూర్చుని అమెరికాలో ఏం జరుగుతాయి, వాళ్ళు ఏం చేస్తారు, అంటార్కిటికాలో ఏం జరుగుతుంది చూసేస్తున్నాం, తెలిసేసుకుంటున్నాం. అవునండి. సో తర్వాత సులువుగా సంపాదించడం దేన్నైనా. ఇప్పుడు సమాజమే చెడుదోవ పడుతున్న పరిస్థితులే కనపడుతున్నాయి. పిల్లలు ఎక్కువగా ఉండడంతో మనకేంటంటే పిల్లలకి, యువతకి దురభ్యాసాలు, దుర్వ్యసనాలు, వాటి వల్ల జీవితంలో వచ్చేటువంటి రకరకాల వ్యవహారాలతోటి మనం యువతే పెడదోవ పడుతోందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఎట్లా అయిందంటే, ఒక 10th క్లాస్ పిల్లలు ఏదో పార్టీ, ఫేర్వెల్ పార్టీ అనగానే వీళ్ళు బీరు తాగాలనో ఇంకేదైనా తాగచ్చనో ఏదో చెయ్యాలనో ఏదో అద్భుతమైన దాన్ని చెయ్యాలని మనం అలాంటివి ప్రోవోకేటింగ్ థింగ్స్ చూస్తున్నాము. అలాంటిది ఏదో చేయకపోతే మనం వెనకబడిపోయామనే భావాల్లోకి వెళ్తున్నారు పిల్లలు. కాలేజీ పిల్లలు 3-4 ఉన్నారు. వీళ్ళు ఏదో రోడ్డు మీద తిరగటము, ఏదో కొండెక్కటము, గుట్టెక్కటము కాదు, తాగటం. మధ్యలో మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు వచ్చేస్తారు, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు వచ్చేస్తారు. ఇలాంటిది చేయటం హీరోయిజము. ఇలాంటిది చేస్తేనే ఎంజాయ్ చేసినట్టు, ఇదే జీవితం. ఇట్లాంటి ప్రొజెక్షన్ చాలా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రొజెక్షన్స్లోకి కనుక ఎప్పుడైతే వెళ్తారో పిల్లలు, అది చేయకపోతే మనం వెనకబడిపోతున్నాం అనిపించేస్తుంది. అదేదో హీరోయిజంగా కదా మనం భావిస్తున్నాము, చేసి తీరాలనిపిస్తుంది. దీంట్లో ఎవడైనా ఒకళ్ళిద్దరు వెనక్కి లాగారనుకో, మిగిలిన వాళ్ళు మొగడివి కదా అనో ఏదో ఇలా అంటారు. నువ్వు మరీ వెనకబడి ఉన్నావు, నువ్వు ఊరు, మీరు ఎర్రవసు, ఇలాంటివి అంటారు. ఆ స్నేహితుల ముందు, ఆ కంపెనీలో ముందుకెళ్ళాలని భావించి ఇలాంటివేవో చేస్తారు. ఏదో ఇంట్లో కూర్చుని చిన్నగా చేస్తే ఒక రకం, రోడ్ల మీదకి ఎక్కేది
ఎక్కడికో వెళ్ళి మనం ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఏదో ఒకటి చేసేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, కొంప మీదకి తెచ్చుకుంటారు, ఇళ్ళ మీదకి తెచ్చేస్తారు. అవును. జీవితం సర్వనాశనం అయ్యే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ సరదాలు అందరూ చేసిన వాళ్ళే, మన ముందు తరాల వాళ్ళు చేయకుండా ఏం లేరు. ఇవాళే కొత్తగా ఏమిటో అయిపోయిందని అనుకోవద్దు, ముందు నుంచి ఉన్నది. కాకపోతే అప్పుడు పద్ధతులు, అలవాట్లు గుట్టుగా మారినాయి. అప్పుడు గుట్టుగా జాగ్రత్తగా నలుగురికి తెలియకుండా, ఎవరికీ తెలియకూడదని కొంత గోప్యత పాటించే వ్యవహారం ఇది వరకు ఉండేది. ఇప్పుడు ఏ గోప్యతలే, ఈ రోజుల్లో పిల్లలు ఇలా లేకపోతే ఎట్లా అని మాట్లాడే పెద్దవాళ్ళు కూడా తయారయ్యారు. అవును. ఈ రోజుల్లో యూత్ అంతే, యూత్ ఇలాగే, యూత్ అంటే ఇంతే చేయాలి అని ఎంకరేజ్ చేసే మాటల వల్ల ఇవన్నీ చేసినా ఏం చెడిపోరు. ఏదో ఒక రోజు, వారంలో ఒక రోజు, నెలకు ఒక రోజు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇవి చెయ్యండి అని ఎంకరేజ్ చేయటల్లా నేను. అలా నలుగురితో పాటు ఏదైనా చేసినా పర్వాలేదు, అది నిత్య జీవితంలో భాగంగా చేసేసుకోవటంతో మనకి ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో పాటు ఏమైంది, ఇప్పుడు మనకి డ్రగ్స్ విపరీతంగా ఉన్నాయి సమాజంలో. ఏదైనా బర్త్డే పార్టీకి డ్రగ్స్ ఏంటి, ఎవడదో ఒకటిది పుట్టినరోజు అయితే నువ్వు నేను కూర్చుని మాట్లాడుకోవటం, కబుర్లు చెప్పుకోవటం, అందరూ కలిసి ఎంజాయ్ చేయడం అంటే ఎవరిదారిన వాడు ఏదో ఒకటి పుచ్చుకుని ఎవరిదారిన వాడు పడుండటమా, ఒళ్ళు తెలియకుండా ఏం చేస్తున్నావో తెలియని స్థితి. ఇక ఈ బర్త్డే పార్టీల్లో ఇదివరకు ఏమిటో సెలబ్రిటీ పార్టీస్ అనుకునే వాళ్ళు, డబ్బులున్న వాళ్ళ పార్టీ, ఇప్పుడు మామూలు చిన్నపిల్లల పార్టీల్లో కూడా వచ్చేసింది అది. ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఇదేదో చేస్తున్నాం అనుకో, దీనికంటే బయట అది చేసామనుకో దానికంటే పైన, అదేమిటో కూడా చేసామనుకో అంతకంటే పైన, చివరికి పిచ్చెక్కిపోవటమే హద్దుగా కనపడుతోంది ఇందులో. అవునండి. వీటి వల్ల పిల్లలు కొంచెం పెడతో పట్టే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఈ చెడు మార్గము ఆకర్షణీయంగానే ఉంటుంది. మన జీవితం పాడైపోయేది, అసలు మనం మొదలంటా పోయేది, అలాంటివి భయావహమైన విషయాలని వాటిని చూసి భయపడితే ఓల్డ్ ఫ్యాషన్ అవుతాం మనం. వాటి దగ్గరికి వెళ్ళొస్తూ ఉండాలి మనం. చాలా స్థితప్రజ్ఞలం అని చెప్పుకోవాలంటే వాటిల్లోకి వెళ్తూ ఉండాలి మనం. ప్రమాదం, నాకు భయం అంటే మిగిలిన వాళ్ళ హేళనకి గురవుతారు. ప్రతివాడికి భయమేనమ్మా, ఎవడికి ప్రమాదం అంటే భయం ఉండదు. అదే కదా. చావు అంటే ఎవరు అందరు కావాలి నాకు అని తీసుకుంటామా మనం? ఐస్ క్రీమ్ తీసుకున్నట్టు తీసుకోము, ఎవ్వడూ తీసుకోడు. బయటపడిన వాడిని పిచ్చి వెధవని చేస్తారు. తమ లోపలి భయాన్ని కవర్ చేసుకోవడానికి భయస్థుడుగా కనపడిన వాడిని వెధవని చేస్తారు. దీంట్లో పెద్దగా భాగస్వామ్యం ఉండేది ఏంటంటే ఫ్రెండ్సే. ఇది వరకు అక్కడక్కడ మగ పిల్లలు సిగరెట్లు తాగుతూ రోడ్ల మీద కొంచెం పెద్దవాళ్ళు కనపడేవాళ్ళు, కాస్త మీసాలు ముదిరి ఇంజనీరింగ్లు లేదా ఏ డిగ్రీలో ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద, అంతకంటే పై వాళ్ళును. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ 10th క్లాసు పిల్లల్ని చూస్తాం. అవునండి. కేవలం సినిమాల్లోనే అమ్మాయిలు రహస్యంగా సిగరెట్ తాగి అదేమిటో దాని గురించి తెలుసుకోవడానికి సరదా పడుతున్నట్టుగా సీన్లు చూపించేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు ఏం లేదు, రోడ్డు మీద ఆడపిల్లలు మగపిల్లలు అందరు కలిసి, అమ్మాయిలు కూడా శుభ్రంగా ఉఫ్ అని సిగరెట్లు ఊదేస్తూ ఉంటారు. పార్టీ అనగానే అమ్మాయి తాగేసేయాలి, లేకపోతే కుదరదు. ఆడపిల్లల పార్టీల్లో కూడా విస్తారంగా తాగుడు, వాళ్ళు ఎవరో తాగుతున్నారు అనుకోపోని. మనం ఎందుకు ఇంతసేపు చూపించడము నాకు అర్థమే కాదు. ఈ మామూలు వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమిటో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు, మనం అది లేదనిపిస్తుంది. ఆ గోతులో దిగాలి, ఆకర్షణీయమైన గోతులోకి దిగాల్సిందే. కొన్ని ఏం చేస్తాయి, గోతులోకి దిగి మళ్ళీ అమ్మ బాబాయ్ అని గబగబా ఎక్కి బయటకు వచ్చేస్తుంది. ఇంకొన్ని టికెట్లు ఉంటాయి, దిగిన గోతులోనే కూర్చుని ఉంటాయి, అంతే. అందులోనే తవ్వుకుంటూ పోయి ఇంకా లోపలికి, పాతాళం లోపలికి పడిపోతారు. ఎప్పుడు మోడరేట్గా ఉండటం నేర్చుకోవాలి. కొద్దిగా చెయ్యి, ఎక్కువ చెయ్యొద్దు. అసలు చేయకుండా ఉండు నీకు కుదిరితే. ఇది అసలు ఎప్పుడు చెప్తామమ్మా మనం, ఎప్పుడు చెప్పగలం? ఎవరికి చెప్పాలి దీన్ని? నాకు ఎప్పుడు ఇది డౌట్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకి చెప్పాలిరా నాయన మనము అనిపిస్తుంది. 10th ఇంటర్మీడియట్కి చెప్దామా, గ్రాడ్యుయేషన్ అయిన పిల్లలకి చెప్దామా, ఉద్యోగాలు వస్తే మాకు సంపాదన వచ్చింది కాబట్టి మేము జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిందని శనివారం ఆదివారం వీకెండ్ పార్టీ తప్ప రెండోది లేదే. నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఈ ఉద్యోగాలు చేసే పిల్ల వేధవులు అందరూ, ఆడపిల్లలు మగపిల్లలు కూడా, మీరు వారం అంతా విప్పిన గుడ్డలు ఎవరు ఉతుకుతారు? ఈ వారం అంతా మీరు ఆపుకున్న మీ పనులు ఎవరు చేస్తారు? మీ బ్యాంకు పనులు, మీ వ్యవహారాలు, ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయి? మీ ఇళ్ళు వాకిళ్ళు శుభ్రాలు ఎవరు చేస్తారు? ఎవరి మీద వదిలిపెట్టి మీరు వీకెండ్ 2 రోజులు పార్టీ చేసేసుకుంటున్నారు?
రాత్రి తెల్లవార్లు తాగితే మర్నాడు పగలు మీరు పని ఏం చేస్తారు? పాట ఏమీ చేయరు, పడుకుని నిద్రపోతారు గాడిదలు దున్నపోతులు వాటిలాగా. ఈ పని ఎట్లా? అవును. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా అయిపోతున్నారు. ఈ పార్టీ గోల్ ఏంటి తెలుసా? 5 రోజులు బాగా పనిచేసాం, 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అంటే ఏమిటి? వాట్ ఈజ్ విశ్రాంతి? వేళకి తిని వేళకి పడుకుని వేళకి లేవడాన్ని విశ్రాంతి అంటారు. తిని అనగానే వండుకోవద్దు, వండాలా కదా. ఇప్పుడు రాత్రిళ్ళు ఫుల్ నైట్ పార్టీ చేసుకోవటమే రిలాక్స్ అవ్వటం అని పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు, మొత్తం సమాజానికి అంటించారు దాన్ని. వీకెండ్ అంటే పార్టీ, పార్టీ అంటే తిండి తక్కువ తాగుడు ఎక్కువ, అట్లా అయిపోయింది. ఆలోచించండి. పోనీ అదేదో తాగిరో తిరిగితేనో నీకు ఏం వచ్చిందో చెప్పు. రిలాక్సేషను పొట్టపాడవటం తప్ప ఏమీ లేదు. ఆరోగ్యం పోయింది, డబ్బు పోయింది, విశ్రాంతి ఏమో శరీరం ఒళ్ళు తెలియని కన్నా ఉంది. రిలాక్సేషన్ ఏముంది అందులో? ఏమీ లేదు. ఆలోచించండి. ఇప్పుడు ఇది అందరూ ఇలాగే ఏం చెయ్యట్లేదు. మన దగ్గర ఈ స్టెప్ వెల్ ఎక్కడో ఉంది కదా, అదేదో ప్లేస్లో మర్చిపోతుంటాను ఎంతసేపు, నేను గుర్తు రావట్లా నాకేదో బాగా. అందరూ అక్కడేవో మ్యూజిక్ ప్రోగ్రాములు ఉన్నాయి, సాయంకాలాలు వెళ్ళి మ్యూజిక్ ప్రోగ్రాములు చూసి వస్తున్నారు. శిల్పారామాలకు వెళ్తారు, మన ఊళ్ళో అయితే శిల్పారామాలకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు. అందరూ తాగేసి తిరిగేస్తున్నారని నేను అంటలేదు కూడా. హాయిగా రిలాక్స్డ్గా ఫ్యామిలీతో కలిసో ఫ్రెండ్స్తో కలిసో ఎక్కడో చోటకు వెళ్ళి హాయిగా కావాల్సింది తేలికపాటిది తిని నలుగురు కూర్చొని మాట్లాడుకుని చేస్తూనే ఉన్నారు. ఈ తాగేది తిరిగేదే జీవితం కాదు, తిని పడుకునేది కూడా జీవితమే. ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేయట్లేదు అనిపిస్తుంది. ఇతరులు తొక్కిన మార్గాన్ని తొక్కకపోతే వెనకబడిపోతాము అన్న ధోరణి మారిపోవాలి. అది ఆ ధోరణి మారితే మనకి డిఫరెన్స్ వస్తుంది ఇందులో. పైగా ఇంకోటి ఏంటంటే జనరల్ కిడ్స్లోనే ఇది ఉంటుంది. ఒకడేదో కొంచెం కోతి పని చేస్తాడు అనుకో, వాడొక్కడు చేయడు, ఫ్రెండ్స్ని లాక్కెళ్తాడు అందులోకి. అవును. వాడొక్కడిదే తప్పు ఎప్పుడు చేసుకోరు పిల్లలు, కుర్రాళ్ళు ఎవ్వరూ, ఆడపిల్లలు కూడా. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే తన ఫ్రెండ్కి కూడా బాయ్ ఫ్రెండ్స్ని కుదర్చడానికి చూస్తుంది. అందరూ అదే దారిలో ఉంటారు. సీరియస్ లవ్ ఉన్న వాళ్ళే ఇతరులని లాగడానికి ట్రై చేయరు, కానీ ఈ పనులు అందరూ చేస్తారు. ఇతరుల రెండో వాళ్ళకి కుదర్చాలి, అప్పుడు మన ఒక్కళ్ళది తప్పు కాకుండా ఉంటుంది. ఒకడు సిగరెట్ కాలుస్తాడు, రెండో వాడికి నేర్పిస్తాడు. ఇద్దరు తాగుతారు, మూడో వాడిని అందులోకి లాగుతారు. ఈ ముగ్గురు కలిసి ఏదో వెధవ పని చేయడానికి వెళ్తారు, నాలుగో వాడిని లాక్కెళ్తారు. ఏ తప్పుడు పని అయినా నలుగురిని భాగస్వామ్యం చేస్తారు. మంచి పనులలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. పిల్లలు కలిసి ఆడుకుంటారు కదా, ఈ ఆడుకునే క్రమాల్లోంచి క్రమంగా చెడు పనికి కూడా ఇలాగే అవుతుంది. ముగ్గురు చెడుదారులు ఉన్నారనుకో, ఒకడు వాళ్ళని బయటికి లాగలేడు, వాడికి అందులో వెళ్ళక తప్పదు. అవును, వాళ్ళ వెనకాల పడి వెళ్లాల్సి వస్తుంది. ఈ స్టూడెంట్ ఏజ్లో లేదా కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వయసులో ఎక్కడైనా ఒక చోట ఆగటము, ఆలోచించటము, తగ్గటము ఏమీ తప్పు కాదు. మీ సమాజం పెరిగిపోయింది అనుకోండి, మీరు నలుగురు కాకుండా 6, 8 ఉంటే 2 భాగాలు అయిపోతారు. ఒకడు హీరోయిజంని సమర్థించేవాడు, రెండో వాడేమో వెనక్కి వద్దనేవాడు. ఈ గుంపు బలహీనపడితే వాళ్ళది రాజ్యం అయిపోతుంది. అందుకని మీరు ఏదైనా ఇలాంటివి చేసేటప్పుడు చిన్న గ్రూప్స్లో ఆలోచించుకోండి. అందరూ తొందరపడే వాళ్ళు ఉండకూడదు. ఒకళ్ళిద్దరు తొందరపడే వాళ్ళు ఉంటే ఇద్దరైనా కొంచెం వెనక్కి లాగే వాళ్ళు ఉండాలి. సాధారణంగా 4 స్నేహితులు కనపడుతూ ఉంటారు మనకి. 3, 4 ఉంటారు జనరల్గా. ఇద్దరు పరిగెడితే ఇద్దరు వెనక్కి లాగుతారు. అవును. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఎక్కువ అందుబాటులో ఉండటము, సోషల్ మీడియా ఎక్కువ విస్తారంగా ఉండటము, ఆ సోషల్ మీడియాలో ఏం వాగినా, ఏం చూపించినా, ఏమి అసహ్యకరంగా ప్రవర్తించినా ఇప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు, కానీ కొంతమందికి అది నచ్చచ్చు. మనం చేయలేకపోతున్నాం, వీడు చేస్తున్నాడని వాడికి ఓటేస్తారు. వాడు హద్దులు దాటిపోతాడు ఎప్పుడో. అప్పుడు నువ్వు వెనక్కి తీస్తావు. ముందు వాడిని ఎంకరేజ్ చేసావు కదా, మీ ఇంట్లో మాత్రమే మాట్లాడే బూతులు మాకందరికీ ఎందుకు వినిపిస్తున్నావు అని అడగం మనం. మీరు లోపల చేయాల్సిన విషయం మాకందరికీ ఎందుకు చూపిస్తావు అనరు. ఓటేస్తాము, వాడు పెరిగిపోతాడు. తర్వాత మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది. ఇది చేసాం, ఇంకొంచెం చేయొచ్చు అనిపిస్తుంది. ఆ కాస్త చేశాక
మరి అక్కడే ఎట్లా ఆగుతాం? ఇంకొంచెం పెరగాలి కదా. ఇలా తప్పుదోవ పడతారు. దీన్ని మొదటే కత్తిరించాలి. ఓకే. ఎప్పుడు కూడా అంత్యనిష్ఠూరం కంటే ఆది ఆది నిష్ఠూరం మేలు. రేపొద్దున ఏవో ఇష్యూస్ వచ్చాక సార్ట్అవుట్ చేసే బదులు ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టేటప్పుడే ఒక మోతాదులో ఆగిపోతే సరిపోతుంది కదా. దీనికి కంట్రోల్ ఎక్కడొస్తుంది? ఇవి పేరెంట్స్కి తెలియదు, టీచర్స్కి తెలీదు, సీనియర్స్కి అర్థం కాదు. పిల్లలు చేసే వ్యవహారాల్లో ఇంతే జరుగుతుంది. ఇప్పుడు సీనియర్లు కూడా ఇలాంటి తెలివి తక్కువ పనులు, అసహ్యకరమైన ప్రవర్తన, పెడదోవ పట్టడం, చేయకూడని పనులు చేసేయటం, ఇవి కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఏం చూసి ప్రోవోక్ అవుతున్నారు? అంతే కదా. చూడొచ్చు, మొదలు పెట్టకూడదు, కొత్త దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ కంట్రోల్ లేకపోతే జీవితం ఎక్కడికి ఎండ్ అవుతుందో తెలియట్లేదు కదా. పోనీ ఇంకోటి ఏమనుకుంటానంటే, నేను ఇలా ఏవో బ్యాడ్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. తర్వాత రోజుల తరబడి సాగి ఇమీడియట్గా వాళ్ళకి శిక్షలు అవి పడకపోతే మిగిలిన సమాజానికి భయం రాదు. మిగిలిన దానికి భయమే రాదు. చట్టం అంటే ఒక భయం, ముందు చట్టం మీద అవగాహన కూడా కావాలండి. అవగాహన కావాలి, భయము కావాలి. అరెస్ట్ అయినది పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, చూస్తాము. లేదా వీళ్ళని పట్టుకున్నారు, చూస్తాం. ఏం చేశారో మనకు తెలియదు. ఆ శిక్ష ఏంటనేది కూడా చూపించగలగాలి. వాళ్ళ జీవితం ఎట్లా రాటన్ అయిపోయిందో తెలియాలి. అవును. మేము ఇది పొరపాటు చేసాం, ఇప్పుడు ఎన్ని చోట్ల మైకులు పెడతాం తీసుకెళ్ళి. ఈ పొరపాటు చేసిన వాడిని ఎందుకు చూపించాం మనం? నేను ఇది చేశాను, దీనివల్ల ప్రోవోక్ అయ్యా, నేను ఈ పని చేశాను, చేసిన చెడు పని వల్ల ఇవాళ నా జీవితం ఇలా పాడైపోయింది, నేను సమాజానికి తలకెత్తుకోలేకపోయా, కుటుంబంలో తలెత్తుకోలేని పని అయిపోయింది, అవును, నా ఉద్యోగం పోయింది, నా జీవితం సర్వనాశనం అయింది, కాబట్టి బాబు ఇది చేయకండిరా అని చెప్పాలి. చేసిన వాడు మొహం దాచుకుందాం అనుకుంటాడు కానీ చెప్పడు. అట్లాంటివి తెలిస్తే కొంచెం పిల్లలు ఎక్కువగా వెళ్ళిపోకుండా ఒక రవ్వ జాగ్రత్తగా ఉంటారేమో. అవును. మనం ఎంత కంట్రోల్ చేస్తాం? ఏదో 16 దాకా ఫేస్బుక్ వద్దు, మీకు అదొద్దు ఇదొద్దు చెప్తాం. 16 తర్వాత ఆపలేము. మనం చేసేదేం లేదు, పోవాల్సిందే అంతే. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లు, కౌన్సిలింగ్లు, పెద్దవాళ్ళు పిల్లలకి ఏమైనా మంచి మాటలు చెప్పటాలు, ఇవన్నీ కూడా పైన వాడి జీవితం మీద వాడికి భయం రావాలి. అంతే. చట్టం గట్టిగా ఉండాలి. ఆ భయం ఉంటే కొంత ఆగుతారు. భయం ఉన్నా కూడా చేస్తూనే ఉంటారు. ఓకే. రహస్యంగా చేయగలమని నమ్మి. భయం వస్తే కొంత తగ్గడానికి అవకాశం ఉంది. రైట్. బాగా మార్కులు వచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు! ఎన్ని రకాల ఉద్యోగాలు, ఎలాంటివి సాధిస్తున్నారు పిల్లలు ఇప్పుడు. అవును. అవన్నిటి వెనకాల ఇదొక భూతంలాగా మనల్ని భయపెడుతోంది. ఈ భూతాన్ని చిన్నది చేయటానికి మనతో పాటు ఈనాటి యువత కూడా ముందుకు రావాలి. దీన్ని తగ్గించుకోవాలి. అప్పుడే మన దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. కొంచెం ఆలోచించి చేసుకోవాలి అంతే. రైట్. నమస్తే. నమస్తే.